టీమిండియా ఓపెనర్ షఫాలి వర్మ దూకుడైన ఆటకి పెట్టింది పేరు. లేడీ సెహ్వాగ్ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తారు. బ్యాట్తో గ్రౌండ్లోకి దిగితే పరుగుల వరద పారాల్సిందే. ప్రత్యర్థుల బౌలర్ల మీద చిరుతలాగా విరుచుకుపడుతుంది. ఫాస్ట్ స్పిన్ అనే తేడా లేకుండా ఊచకోత కోస్తుంది. ఇక క్రీజ్లో కుదురుకుంటే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శన చేసింది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్లో 49 బాల్స్లోని హాఫ్ సెంచరీ పూర్తి చేసి భారత భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. బ్యాటింగ్, బౌలింగ్లోనూ కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది. షఫాలి బ్యాటింగ్ స్టైల్ వీరేంద్ర సెహ్వాగ్ని తలపిస్తుంది. ఫస్ట్ బాల్ నుంచే బౌండరీల కోసం ప్రయత్నించడం, భయం లేకుండా షాట్లాడటం ఆమె స్పెషాలిటీ. 2023లో అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ని కూడా ఆమె నాయకత్వంలోనే భారత్ గెలుచుకుంది. షఫాలి కొట్టే ఒక్కో షాట్కి స్టేడియం మొత్తం దద్దరిల్లడం ఖాయం. ఇక ఫ్యాన్స్కైతే పూనకాలే, అరుపులు, కేరింతలతో హోరెత్తిస్తుంటారు. సాధారణంగా క్రికెట్లో T20 సిరీస్ అంటే జట్టు రకరకాల వ్యూహాలు రచిస్తాయి, బౌలర్లకి స్కెచ్లు వేస్తాయి, ఫీల్డింగ్ సెటప్ కోసం తలమునకలవుతాయి. కానీ క్రీజులోకి షఫాలి వర్మ అడుగు పెట్టిందంటే ఆ లెక్కలన్నీ తలకిందులు కావాల్సిందే. షఫాలి వర్మ అనే పేరు వినిపించగానే ఇప్పుడు క్రికెట్ ప్రపంచానికి కేవలం ఒక క్రీడాకారిణి మాత్రమే గుర్తుకురాదు. స్టేడియం దద్దరిల్లేలాగా ఆమె బాదే సిక్సర్ల సౌండ్ మాత్రమే ప్రతిధ్వనిస్తుంది. ముఖ్యంగా ఈ T20 సిరీస్లో షఫాలి ఆట తీరు చూస్తే షాట్లు, స్ట్రాటజీలు, బౌలర్ల స్కెచ్లు అన్ని క్షణాలలో అర్థం లేనివిగా మారిపోయినట్టే కనిపించింది. ప్రస్తుత సిరీస్లో షఫాలి ఆట తీరు చూస్తుంటే ఆమె ఒకటే స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. అది డిఫెన్స్ కాదు, కేవలం డామినేషన్ అని. బాల్ ఇన్ స్వింగ్ అవుతుందా లేక అవుట్ స్వింగ్ అవుతుందా, వేసేది స్పిన్నరా లేక ఫేజరా అన్నది అనవసరం. బాల్ పడటం, అది బౌండరీ లైన్ దాటడం, ఈ రెండింటి మధ్య కాలం చాలా తక్కువ. పవర్ ప్లే అంటే ఇతర జట్లు వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడే సమయం అనుకుంటే, షఫాలి మాత్రం అది వేట మొదలు పెట్టే టైం. ఫీల్డర్లు లోపల ఉన్నా సరే బంతిని గాల్లోకి లేపి స్టాండ్స్లోకి పంపడం షఫాలి స్టైల్. ఆమె ఆడే కట్ షాట్లు, ఫుల్ షాట్లు చూస్తుంటే కెమెరాలు బాల్ని వెంబడించడానికే తడబడుతుంటాయి. ఈ సిరీస్లో షఫాలి చేసిన అతిపెద్ద పని బౌలర్ల మానసిక ధైర్యాన్ని దెబ్బతీయటం. ఒక ఓవర్లో 2 సిక్సర్లు, ఆ వెంటనే మరొక ఓవర్లో మళ్ళీ 2 సిక్సర్లు బాదుతుంటే ప్రత్యర్థి కెప్టెన్ ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. బౌలర్లు తమ రన్అప్లో ఆత్మవిశ్వాసం కోల్పోయేలాగా చేయటంలో షఫాలి విజయం సాధించింది. ఇది కేవలం శారీరక బలం మాత్రమే కాదు, ఆమె లోపల ఉన్న ఇంటెంట్. మహిళల క్రికెట్లో చాలా కాలంగా మనం సురక్షితమైన ఆటని చూసాం, కానీ షఫాలి వచ్చాక ఆ భయం దిశగా మారింది. ఇప్పుడు బౌలర్లు భయపడుతున్నారు, ఫీల్డర్లు వెనక్కి వెళ్తున్నారు, ఆడియన్స్ ఆమె సిక్సర్ల కోసం ముందే సీట్లలోంచి లేచి నిలబడుతున్నారు. ఈ సిరీస్ విజయంలో కేవలం షఫాలి ఒక్కరే కాదు, టీం మొత్తం సమష్టిగా రాణించింది. స్మృతి మంధన ఒకవైపు నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ ని నిర్మించగా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు జట్టుకి అవసరమైన బ్యాలెన్స్ నిచ్చారు. బౌలింగ్ యూనిట్ కూడా ప్రత్యర్థి మీద ఒత్తిడిని కొనసాగించి విజయాన్ని ఖాయం చేసింది. అయితే అన్నింటిలోనూ హైలైట్ మాత్రం షఫాలి వర్మ చేసిన సిక్సర్ల మోత మాత్రమే. ఒకప్పుడు మహిళల క్రికెట్ కి చిన్న స్పాట్ లైట్ మాత్రమే ఉండేది, మ్యాచ్లు తక్కువగా ప్రసారం అయ్యేవి, అభిమానుల సంఖ్య కూడా పరిమితంగానే ఉండేది. ఇప్పుడు పరిస్థితి కంప్లీట్ గా చేంజ్ అయింది. ప్రైమ్ టైం మ్యాచ్లు, ట్రెండింగ్ రీల్స్, వైరల్ హైలైట్స్ అన్ని మహిళల క్రికెట్ కి సాధారణమయ్యాయి. ఈ మార్పుకి కారణం ఇలాంటి ఆట తీరే, ప్రేక్షకులని కూర్చొనివ్వని బ్యాటింగ్. ఈ T20 సిరీస్ విజయం కేవలం ఒక ట్రోఫీ గెలిచినట్టుగా మాత్రమే చూడలేం, ఇది ప్రపంచానికి ఇచ్చిన ఒక స్టేట్మెంట్. మహిళల క్రికెట్ ఇప్పుడు పోటీ మాత్రమే కాదు, పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ కూడా. అభిమానులు స్టేడియంకి రావటానికి, టీవీల ముందు కూర్చోవటానికి కారణమయ్యే ఆట ఇది. షఫాలి వర్మ ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు, సిక్సర్లు, స్టేడియంలు నిలబడి చప్పట్లు కొట్టే రోజులు ఇంకా ముందున్నాయి. ఆమె బ్యాట్తో ఇలాన శబ్దం మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉంది. ఇది కేవలం ఒక విజయం కాదు, ఇది ఒక హెచ్చరిక. మహిళల క్రికెట్లో కొత్త యుగం మొదలైంది. ఆ యుగానికి ముందుండి నడిపిస్తున్న పేరు షఫాలి వర్మ. షఫాలి వర్మ కేవలం బ్యాట్తో బాల్స్ ని బాదడమే కాదు, అనేక ఏళ్ల నాటి రికార్డులని కూడా తిరగరాసేస్తోంది. హర్యానాలోని రోహ్తక్ అనే చిన్న పట్టణం నుంచి వచ్చి ప్రపంచ క్రికెట్ వేదిక మీద తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆమె జర్నీ ఎందరో యువ క్రీడాకారిణులకి స్ఫూర్తిదాయకం.